వాసు, ఈ పన్ను చేయలేవురా. నా మాట వినరా, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాన్రా. అవసరం లేదు బాబు. ఏదో పని చూపించినట్టు చూపించేసి ఆ తర్వాత మేము తినే తిండి నువ్వేసిన భిక్ష అంటావు, అంతేనా? అలా మాట్లాడతావేంట్రా? మన కుటుంబం కోసం చేసింది నేను ఎప్పుడైనా చెప్పుకున్నానా? అవును, ఏ కాదా? నువ్వు అందరిలో నీ గురించి చెప్పుకునేవాడివే. ఇప్పటికిప్పుడు రాగానే నేను ఎందుకైనా చదివించింది అన్నావుగా, అంటే ఏంటి దాని అర్థం? నువ్వు కష్టపడి చదివించావని ఊరంతా తెలియాలనే కదా. నీ డ్రామాలు ఎవరు తెలుసుకోలేరనుకోకు. నువ్వంత మంచివాడివే అయితే దయచేసి నాకు ఒకే ఒక్క సహాయం చేయి. మన బంధుత్వం ఇక్కడ ఎవరితోనే చెప్పకు, వెంటనే వెళ్ళిపో. అలా మాట్లాడతావేంట్రా? రే, నిన్ని పరిస్థితుల్లో చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉందిరా. వద్దు, ఇంకా మాట్లాడుకో. మాట్లాడింది చాలు. ఇంకా మాట్లాడి ఇక్కడే నిలబడి నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు. చిచ్చి, ఎక్కడికి వెళ్ళినా దాపరేస్తాడు. గోపి, ఇలా రా. ఆ అబ్బాయి నీకు తెలుసా? చూడటానికి బాగా బతికిన వాళ్ళ ఉన్నాడు. కుటుంబం గడటం చాలా కష్టంగా ఉందన్నాడు, అందుకే పనిచ్చాను. మీ బంధువుల అబ్బాయా? వాడు బంధువుల అబ్బాయి కాదన్నా, నా తమ్ముడు. మీ తమ్ముడా? అవునన్నా, కాపురాలు వేరు కావటం వల్ల వాడి పనికి రావాల్సి వచ్చింది. కాలేజీ చదువుకున్నా పట్టుదలతో వాడి పనికొచ్చాడు. అన్నా, ఇలాంటి కష్టమైన పనులు వాడు చేయలేడన్నా. నా మొహం చూసేనా వాడి కొంచెం తేలికైన పనులు చెప్పన్నా. వస్తానన్నా. మంచిది. ఏ బాబు, నేను ఓనర్ పిలుస్తున్నాడు, వెళ్ళు. సరే అన్నా. ఇదిగోమ్మా. ఏం తెమ్మంటారు సార్? ఏమొద్దు, ఇది తీసుకొని నువ్వు వెళ్ళు. అదేంటి సార్ నేను వెళ్ళడం? ఇక్కడేం పని లేదయ్యా, నువ్వు వెళ్ళు. ఏమైంది సార్? ఎందుకు సార్ తీసేస్తున్నారు? నువ్వు గోపి తమ్ముడివే కదా? కాదు సార్, నేను వేరు తను వేరు. మాధవరావు కూతురిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంది నువ్వే కదా? నీకు నేను పని ఇవ్వలేను, వెళ్ళు. అది కాదు సార్. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పిన అబద్ధాలు చాలు. మీ అన్న రావడంతో అసలు విషయం తెలిసింది. మా తమ్ముడితో కష్టమైన పనులు చేయించకండి అన్నాడు, కానీ పనిని బట్టి తిట్టాల్సి వస్తుంది. అది గోపి మనసుకి బాధ కలిగిస్తుంది. అదీగాక నిన్ను పనిలో పెట్టుకొని మాధవరావుతో మాకెందుకయ్యా పంచాయతీ? ఆ మాధవరావు తలుచుకుంటే మాకే పని లేకుండా చేస్తాడు. మాకెందుకు ఈ గొడవలు? వెళ్ళవయా, వెళ్ళు. అది కాదు సార్. అది కాదు, ఇది కాదు, వెళ్ళు. వెళ్ళమని చెప్తుంటే. మణి, వాడి షర్టు తెచ్చి. ఇదిగో నీ షర్టు, తీసుకొని వెళ్ళు. ఆ దుర్మార్గుడు జైలు నుంచి బయటకు వచ్చేసాడా? ఎలా రాగలిగాడే? ఈ జన్మలో రాడనుకున్నాను. నేను అస్సలు ఊహించలేదమ్మా. ఆ రాస్కల్ రామ్గాడు ఎదురుపడగానే వాడు షర్ట్ పట్టుకుని తిట్టాల్సిన 4 తిట్లు తిట్టేశాను. ఆయనే అనవసరంగా నన్ను ఓపిక పట్టమని నచ్చ చెప్పారు. అమ్మా కావ్య, నువ్వు అల్లుడు గారి దగ్గరికి ఆ రామ్ గురించి అన్నీ వివరంగా చెప్పొచ్చు కదా. వాడు నిన్ను పెట్టిన బాధలు, ఇబ్బందులు, చేసిన అవమానాలు అన్నీ క్లియర్గా చెప్పొచ్చు కదా. అలా చెబితే వాడిని బయట గెంటేసేవాడు కదా. నీ చెప్పకముందే ఆ రామ్ ఆయనతో వాడు చేసిన వెధవ చేష్టలన్నీ చెప్పేశాడు. ఏంటి కావ్య నువ్వనేది?
వాడు చేసిన పోకిరి పనులు, వాడు నిన్ను పెట్టిన ఇబ్బందులు వాడికి వాడే బావగారికి చెప్పాడా? అవునన్నయ్య, అందుకే ఆ రామ్ గాడిని ఫెయిర్ అండ్ ఫ్రాంక్ అని నమ్ముతున్నారు. వాడేదో ప్లాన్ ప్రకారమే నా జీవితంతో ఆడుకోవడానికి వచ్చాడంటే నమ్మట్లేదు. కావ్య, ఆ విషయం వదిలేవే. వాడు మారితే మనకేంటి, మారకపోతే మనకేంటి? అది సరే కాని వాడి వల్ల నీకేమైనా ఇబ్బంది అంటావా? ఏంటమ్మా అలా అంటావు? ఆ రామ్ గాడు ఆయన ఆఫీస్లో ఏదో ఒక మామూలు స్టాఫ్ మెంబర్ అయితే పర్వాలేదు, ఆయనకి నమ్మకంగా క్లోజ్ ఫ్రెండ్ పొజిషన్ సంపాదించుకున్నాడు. ఆయనే తనకు తానుగా, కావ్య, నా మనసులో నీ తర్వాత మళ్ళీ అంత స్థానం సంపాదించుకుంది రామ్ అనే అన్నారు. వాడంత ఇంప్రెస్ చేసి క్లోజ్ రిలేషన్ సంపాదించుకున్నాడు. తర్వాత నేను ఆయన్ని పెళ్లి చేసుకున్నాక ఏదో ఒక టెన్షనే కదా, ఎలా ఫ్రీగా సంతోషంగా ఉండగలను? నాకంత కన్ఫ్యూజింగ్గా ఉందమ్మా. నీకెందుకు కావ్య అంత కన్ఫ్యూజన్? నేను ప్లాన్ చేయబట్టే కదా ఆ రామ్ జైలుకి వెళ్ళింది. ఇప్పుడు జైలు నుంచి వచ్చాడు. నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో కాకపోతే ఆయనతో ఎందుకు ఫ్రెండ్షిప్ పెంచుకుని క్లోజ్గా ఉంటాడు? నన్ను ముందు ముందు ఏదో ఇబ్బంది పెట్టాలన్న ప్లాన్తోనే ఇలా చేశాడని నాకు అర్థం అవుతుంది. పెళ్లికి ముందో తర్వాతో నా గురించి ఆయనతో ఏదేదో చెప్పి విషం నింపి నా జీవితం నాశనం చేయడని నమ్మకం ఏంటి? అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. కానీ నువ్వు నీ భయాన్ని వారితో చెప్పుండాల్సింది. చెప్పాను నాన్న, నేను క్లియర్గా చెప్పాను. కానీ నేను చెప్పేది ఆయన ఎక్కడ వింటున్నారు? అసలు వినేటట్టే లేరు. రామ్ జైల్లో ఉన్నప్పుడు పశ్చాత్తాపడ్డాడని, మనసు మారి మహాత్ముడయ్యాడని, బుద్ధి మారి బుద్ధుడయ్యాడని, ఆ రామ్ అంత మంచి మనసున్న మనిషి ప్రపంచంలో ఎక్కడా ఉండడని, తనకు అతని ఫ్రెండ్ కావడం అదృష్టం అని, ఆ రామ్ విషయంలో వాడి దుర్మార్గం గురించి ఆ దేవుడొచ్చి చెప్పినా నమ్మనని చెప్తున్నారు. వాడు బయటకొచ్చి ఎన్నో రోజులు కాలేదు, మల్స్తో అంతలోనే అంత పరిచయమా? అంతటి స్థానం ఎలా సంపాదించాడమ్మా? ఒకవేళ నిజంగానే మారిపోయాడంటావా? వాడు మారడవా? అది జరిగే పని కాదన్నయ్యా. వాడు ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలెత్తినా మారనే మారడు. మరి వాడు నిన్ను నమ్మించడానికి చావు కూడా తెగించాడు. అలా ఎందుకు చేశాడంటావు? మరోసారి ఆలోచించు కావ్య. వాడి విషయంలో మనం పొరపాటు పడుతున్నామేమో. అదంతా డ్రామా అన్నయ్యా. వాడు మేకతోలు కప్పుకున్న నక్క విషపురుగు. వాడు కడుపులో దుర్మార్గం పెట్టుకునే అలా డ్రామా ఆడాడు. నాకు వాడు కనిపించిన దగ్గర నుంచి నాకు పెళ్ళంటేనే భయంగా ఉంది. ఏంటే కావ్య ఇది? యువతనేమో పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది, నువ్వు ఇప్పుడు ఇలా అంటే ఎలా అమ్మా? అలా అని ఈ విషయాన్ని ఇలాగే గాలి కుదిలేస్తావా? కావ్య భయపడటంలో అర్థం ఉంది. దాని ఆలోచన కరెక్టే. అమ్మా కావ్య, పోనీ నన్ను వెళ్ళి ఒకసారి అల్లుడు గారితో మాట్లాడరమ్మంటావా? నేను చెప్పాల్సిందంతా చెప్పేశాను నాన్న. అయినా ఆయన ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. వినరు అనిపిస్తుంది. ఇక మీరెళ్ళేం చెప్తారు? చెప్పినా ఏం ప్రయోజనం ఉంటుంది నాన్న? మరి ఏం చేద్దామమ్మా? ఎలాగైనా అతనికి నీ భయం స్పష్టంగా అర్థమయ్యేటట్లు చెప్పాలి. లేదా అసలు ఈ పెళ్లి వద్దనే నిర్ణయమైనా తీసుకోవాలి. లేకపోతే నీ భయమే నిజమైతే జీవితమంతా నరకమే కదమ్మా. ఏంటండి ఆ మాటలు? అవతల పెళ్లి దగ్గర పడుతుంటే అలా ఎలా మాట్లాడతారండి? పైగా ఊరంతా శుభలేఖలు కూడా పంచిపెట్టాం. వీళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలని బంధువర్గానికి అందరికీ తెలిసింది. వీళ్లే వెళ్ళి వీళ్ళ స్నేహితులందరికీ కార్డులు పంచి ఇచ్చొచ్చారు. ఇప్పుడు ఈ టైంలో పెళ్లి ఆపేద్దామా, పెళ్లి కొడుకుని మార్చుదామా, అసలు పెళ్లి ఆపుదామా అంటారేంటి? కాస్త కన్నతండ్రిలాగా మాట్లాడండి. నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది వరలక్ష్మి. అర్థం కాక మాట్లాడటం లేదు. కన్న తండ్రిని కాబట్టి కూతురు జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నాను. అది తన జీవితాన్ని గురించి భయపడుతుందే. ఏం చెప్పి దాని భయాన్ని పోగొడతావో చెప్పు. దానికి నచ్చ చెప్పవే. ఊరంతా శుభలేఖలు పంచాం కాబట్టి తల వంచుకొని తాళి కట్టించుకోవాల్సిందేనంటావు. కళ్ళ ముందు నిప్పుల గుండం కనపడుతున్నా నీ చావు నువ్వు చావు, మా బాధ మాదే అని నెట్టేస్తానంటావు. నీ కష్టాలు నువ్వు పడు, మేం బరువు దించేసుకుని చేతులు దులిపేసుకుంటాము అంటావు. అంతేనా? ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఈ పెద్ద ఆయన ఆమెను ఎలాగోలా తాలాడించేలా చేస్తాడు. పైన ఇదేంటి కొత్త కష్టం వచ్చి పడింది.
ఎలాగైనా ఈ పెళ్లి జరగాలి, జరిగేలా చూడాలి. మావయ్య, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఏమిటో చెప్పు. నాకెందుకో కావ్య అనవసరంగా భయపడుతోందనిపిస్తోంది. ఏయ్, ఏంటే నువ్వనేది? అనవసరంగా భయపడుతోందా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు అటు కావ్య చెప్పిందంతా విన్నావు, ఇటు అమ్మా నాన్న మాటలు విన్నావు. ఇప్పుడు నువ్వేంటే భయం లేదు అంటూ దాని జీవితాన్ని నరకంలో తోద్దాం అనుకుంటున్నావు? నాన్న చెప్పింది ఆలోచించాల్సిన విషయమే. అలా అంటే అత్తయ్య చెప్పేది ఆలోచించాల్సిన విషయం కాదా? మీరు ఆలోచించండి. నిశ్చితార్థం అంటేనే పెళ్లి సగం అయినట్టు. ఊరంతా విషయం తెలిసింది, పత్రికలు కూడా పంచాం కదా, ఎలా ఆపుతావండి? మండపం దాకా వచ్చి తాళి కట్టే ముందు తేడాలొచ్చి ఎన్ని పెళ్లిళ్ళు ఆగిపోలేదు? ఇంకా మనం ప్రారంభంలోనే ఉన్నాం. పెళ్లి ఆగిపోయిందంటే కారణం కట్నం ఇవ్వకపోవడమో, లేదా పెళ్లి కొడుకు ఆ క్షణంలో అనుకున్నంత మంచివాడు కాదని తెలియడమో. కాని ఇక్కడ ఆ రెండిట్లో ఏదీ కాదు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ సరైనవాడు కాదని పెళ్లి వద్దనడం ఏమైనా న్యాయంగా ఉంటుందా? ఎవరైనా సమర్థిస్తారా? మీరు ఒకటి ఆలోచించండి. ఒకవేళ పెళ్ళయిన తర్వాత ఆ రామ్ అతనికి పరిచయం అయ్యాడనుకోండి, అప్పుడు కావ్య కాపురం చేయనని ఆ ఇల్లు వదిలేసి వచ్చేస్తుందా? అతని కావ్య అంటే అంతులేని ప్రేమ, ఆరో ప్రాణం. కావ్య ఊపిరిగా బతుకుతున్నాడు. ఒకవేళ మీరు చెప్పిన కారణంగానే వదిలేస్తే రేపంత ఆస్తి, అంతస్తు, హోదా ఉన్న అల్లుడు దొరుకుతాడా? కాబోయే అల్లుడు కూతురికి నచ్చిన వాడితో కలిసి స్నేహంగా ఉన్నాడని పెళ్లాపుకోవడం ఎక్కడైనా న్యాయంగా ఉందా? విషయం ఇది అని చెప్తే జనం ఏమనుకుంటారో కాస్త ఆలోచించండి. ఎవరైనా సమర్థిస్తారేమో అడిగి చూడండి. నేనంటే చిన్నదాన్ని, అనుభవం లేనిదాన్ని, కాస్త మీకంటే పెద్దవాళ్ళని, తల నిరిసిన వాళ్ళని అడిగి చూడండి. మనది ఖచ్చితంగా తల తెక్క అంటారు, తప్పని చెప్తారు. అంటే నువ్వనేదేంటి జయంతి? బంగ్లాలు, కార్లు, డబ్బుల గురించి ఆలోచిస్తున్నావే గాని బంగారం లాంటి నా కూతురు గురించి ఆలోచించటం లేదు. నేను ఈ సంబంధం అనుకున్న దగ్గర నుంచి అంటూనే ఉన్నాను. కానీ నువ్వు, వరలక్ష్మి వాళ్ళ ఆస్తిపాస్తుల గురించి ఆలోచిస్తున్నారే గాని దాని గురించి, దాని భయాన్ని గురించి అస్సలు ఆలోచించడం లేదు. మావయ్య, మాటకి మాట అంటున్నాను అనుకోకపోతే, ఒకవేళ మలిసి చెప్పినట్టుగానే రామ్ మంచివాడిగా మారినట్టయితే, మనం సరిగ్గా అతన్ని అర్థం చేసుకోలేక పెళ్లిని ఆపిన వాళ్ళమైతే నష్టపోయేది కావ్య జీవితమేగా. అవునా కాదా? ఆ నష్టం తర్వాత ఎలా పూడుస్తారు? కన్నీళ్లతోనా, ఓదార్పుతోనా? మరి కావ్య చెప్పినట్టు ఒకవేళ ఆ రామ్ మారకపోతే, ప్లాన్ ప్రకారం దీని జీవితాన్ని నాశనం చేస్తే, అప్పుడు నష్టపోయేది కావ్య జీవితమే కదా. ఆ నష్టాన్ని నువ్వెలా సరిచేస్తావు? అయ్యో భగవంతుడా, ఏంటయ్యా ఇది? నా కూతురికి చక్కగా పెళ్లి చేద్దామనుకుంటే ఎప్పుడూ ఏదో ఒక చిరాకు తీసుకొచ్చి పెడుతున్నావు. అమ్మా కావ్య, నువ్వేం దిగులు పడుకో. ఆ దుర్మార్గుడి గురించి అల్లుడి గారితో అంతా వివరంగా చెప్పావు కదా. ఆ తర్వాత వాడు ఏదైనా చేస్తే వెంటనే అల్లుడి గారితో చెప్పేయమ్మా, అన్నీ ఆయన చూసుకుంటారు. ఏంటే ఆయన చూసుకునేది, నువ్వు అభయం ఇచ్చేది? ఇప్పుడు కావ్య చెప్పేది వినడంటున్నావు, రేపు పెళ్ళైన తర్వాత వింటాడనే గ్యారెంటీ ఏమైనా ఉందా? మీరు కాస్త ఆగుతారా? అల్లుడు గారి గురించి మీకేం తెలుసు? మొదటి నుంచి మీరు ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకుని తప్పుగా మాట్లాడుతూనే ఉన్నారు. ఆయన ఇంత చిన్న వయసులోనే అంత పెద్ద వ్యాపారం చేస్తూ ఎంతమందికి జీతాలు ఇస్తున్నారు? అంత పెద్ద కంపెనీని నడుపుతున్నారు అంటే ఆయన ఎంత తెలివిగలవాడు, ఎంత సమర్థుడో ఆలోచించండి. మనిషిని చూడగానే మంచివాడా చెడ్డవాడా అని కనిపెట్టగల శక్తి ఆయనకుందండి. అంత తెలివితేటలున్నవారు ఈ రామ్ది నిజమా నటనా అని తెలుసుకోలేరా? అల్లుడు గారు అంతగా నమ్మి అతనికి మనసులో స్థానం ఇచ్చారు అంటే నిజంగా రామ్ మారే ఉంటాడండి. నాకు నమ్మకం ఉంది. కరెక్ట్ అత్తయ్యా, మీరు చెప్పేది కరెక్ట్. మావయ్య, లేనిపోని ఊహించుకుని అనవసరంగా పెళ్లి ఆపకండి. కావ్య, నా మాట వినమ్మా, నీ మంచి కోరే చెప్తున్నాను. అతను మంచివాడు కాకపోతే మనం ఆలోచించాలి, భయపడాలి. అంతేకాని ఎక్కడ్నుంచో వచ్చిన వాడి గురించి మనం ఆలోచించి భయపడ్డం పిచ్చితనం, మూర్ఖత్వం. ఒకసారి నిశ్చితార్థం దాకా వచ్చి ఆగిపోయింది, మళ్ళీ పెళ్లిదాకా వచ్చి ఆగిపోవాలా? బాగా ఆలోచించమ్మా. కావ్య,
ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం. మా నిర్ణయాలు మేము చెప్పాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వేనమ్మా. నీ నిర్ణయం మీదనే నీ భవిష్యత్తు ఆధారపడుంది. నాకేం నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు. అసలు నా ఆలోచనకే అందట్లేదు. నాన్న, నాకు ఆ రామ్ని చూస్తేనే ఒక పావును చూసినట్టు భయం వేస్తుంది. ఇంకా ఆయన వెంట ఆ పావు తిరుగుతుంటే ఎప్పుడు కాటేస్తుందోనన్న టెన్షనే కదా నాన్న. చూడు కావ్య, నువ్వు ఆ రామ్ విషయంలో భయపడాల్సిన పని లేదు. ధైర్యంగా ఉండమ్మా. వాడింక నీ జీవితంలోకి తొంగి చూడడు. నీ విషయంలోనే తలదోర్చడు. అసలు వాడు ఈ ఊళ్ళోనే ఉండడు. చాలా. ఏంట్రా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏదో ఒకటి ఆలోచించి చేస్తావు. చేసి తీరాలి. అమ్మా, నువ్వు దాని గురించి దిగులు పడకు. హ్యాపీగా ఉండు. ఇంకా ఎందుకే ఆలోచన? మీ అన్నయ్య హామీ ఇచ్చాడుగా. వాడి సంగతి మీ అన్నయ్య చూసుకుంటాడులే. నువ్వు సంతోషంగా ఉండు తల్లి. దిగులు పడకు. పద.